దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాము. అందరు బైబిల్ తీసుకోండి, మనం వాక్యం చదువుకుందాము. ఈ దినమున మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము, యెహోవా నీ యొద్దకు వచ్చి సర్వ రోగములను తొలగించును. మనకు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, దేవుని బిడ్డలారా, మనకు ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి సమస్యలున్నా దేవుడు తొలగించబోతున్నాడు. యెహోవా మీ యొద్దకు వచ్చి సర్వ రోగములు తొలగిస్తామని వాగ్దానం ఇచ్చినాడు. మనకు ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్యలున్నా, మనకు ఎలాంటి ఎంత గొప్ప మనం ఈ వ్యాధి నుంచి డాక్టర్ కూడా కాదన్నాడు, ఇక బ్రతుకుతామా లేదా అని అనుకుంటున్నామేమో. దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డలారా, నీళ్ళ బాటలు తీసుకోండి, నూనె తీసుకోండి, ప్రార్థన, స్వస్థత ప్రార్థన చేస్తాను. ఎక్కడ నొప్పింటే అక్కడ చేయి పెట్టుకోండి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. మీ కృప చూపండి తండ్రి, కనికరించండి నాయన. నువ్వు సర్వ రోగములు తొలగిస్తానన్నావు ప్రభా. ఇవి ఒక్క రోగం, 2 రోగాలని కాదు, ఎన్ని రోగాలున్నాయి అన్ని రోగాలు తొలగిస్తానన్నావు. ఇప్పుడే యేసునామమున జరుగునుగాక, యేసునామమున జరుగునుగాక. ఏ బిడ్డ ఏ రోగంతో బాధపడుతుందో ఆ రోగాలను స్వస్థపరచు. యేసు రక్తమును వెగజల్లుతున్నాను. ఆ నూనెకు ప్రార్థిస్తున్నాను, వాటర్కు ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళు విశ్వాసంతో పూసుకుంటుండగా, వాటర్ చల్లుకుంటుండగా, తాగుతుండగా సంపూర్ణ స్వస్థత, సర్వ రోగముల నుంచి విడుదల యేసునామమున కలుగునుగాక. అయ్యా, నీ కృపా, దయ, కనికరం, కటాక్షం నీ ప్రజల మీద నుండి సంపూర్ణ స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, సర్వ రోగములు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.